ఈరోజు మేము కేఎన్ఎం 7715 వడ్లు నానబోసినాం నిన్న. ఇలా అలకడానికి వచ్చినాం. నిన్న దున్నిచ్చిన కదా మీరు చూసారు కదా వీడియో, దాంతో కంటిన్యూ ఇది. ఇలా అలకడానికి వచ్చినాం. 4 బత్తాలు తీసుకున్నా 2 ఎకరాలకు. అసలు 2 సరిపోతాయి అంటారు కానీ ఎందుకో కొంచెం టెన్షన్ అవుతాయి నాకు, అందుకనే కొన్ని 4 బత్తాలు పోసినాం. మళ్ళీ అవి కొన్ని పక్షులు తింటాయి, కొంగలు దొక్కుతాయి, అన్నీ అంతా ఉంటుందని కొంచెం ఎక్కువనే తీసుకుంటాను నేను. అయినా కూడా టెన్షన్ అవుతుంది. కొంచెం బత్తల నుంచి దిప్పల పోసుకున్నాం. ఇక ఈ ఫస్ట్ టైం మా బైక్ బాయ్ దానికి వచ్చింది, అందుకని వెనుకున్న మడే నేను ఒడ్లు చల్లే మడి. ఒడ్లు చల్లేటప్పుడు ఇలా చూసుకోవాలి గాలి ఎటుపోతుంది. ఎందుకు నేను అటు చూపుతాను కారణం ఏంటంటే మీకు అర్థం కావడానికి. గాలి పోయే రోకును చల్లితేనేమో నీట్గా వస్తాయి, అంటే మంచిగా ఒడ్లు పడుతాయి తిరుపలు పోకుండా. ఆపోజిట్ చల్లితే ఎక్కువ దూరం పడదు, గాలి ఒక సైడ్ నెట్టుకపోతే అంత పలసగా అవుతుంది, మంచిగా రాదు. గాలికి గాలికి ఎటు డైరెక్షన్ ఉంటే అదే డైరెక్షన్ మంచిగా చల్లుకోవాలి. ఇట్లా అందరూ మొలక అలుకుంటారు, కొంతమంది వడ్లు అలుకుతారు. నేనైతే వడ్లు అలికిన, ఒకరోజు మొత్తం నానబెట్టిన 12 hours నానబెట్టి తెల్లారి అలికిన. కొంచెం లైట్గా నామ చేస్తాయి, ఏం కాదు, అలికితే మంచిగా వస్తుంది. నేను ఇప్పుడు అలకబట్టి 4 సీజన్లు మంచిగానే వస్తుంది. ఇప్పటికీ మంచిగా నీళ్ళు తేటగా పెట్టుకొని చూసుకొని అట్లా మనం చల్లుతుంటే కూడా కనబడేటట్టు ఉంటే మనకు కూడా క్లారిటీ ఉంటుంది, చూస్తానికి మంచిగా కనబడుతుంది. తిరుపతి అంటే ఆడిడ మిస్టేక్ కాకుండా మంచిగా నీట్గా కలుపుకోవచ్చు.